ఆయన అక్కడ నుంచొని మో షివరింగ్ అండి స్టేజ్ మీద మాట్లాడితే అన్నారు. అయితే ఎందుకండి అంత యాక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు లాస్ట్ మంత్ లిటిల్ ఆర్ట్స్ తర్వాత మళ్ళీ స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ ఎక్కడ పుట్టిందంటే, వన్ ఫైన్ డే వేణన్న కాల్ చేసి ఇట్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు డోలమ్మకి సబాల్టర్న్ ఫిలిమ్స్ అని అనుకున్నప్పుడు నాకు కాల్ చేశాడు. దెన్ ఆఫ్టర్ బోస్ని పరిచయం చేశాడు. ఆ రోజు ఒక 3 years బ్యాక్ విన్నాం ఈ కథ. సో నేను వీరన్న కలిసి ఇద్దరు ఆ రోజే విన్నప్పుడే చాలా రా అండ్ రస్టిక్గా బోస్ ఇచ్చే నారేషన్ చాలా అంటే చాలా బాగా అనిపించినది. సో దాని తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. లొకేషన్ దగ్గరికి వెళ్తే అందరం అడ్డం పడ్డాం. నేను ఒక 7 రోజులు హాస్పిటల్ పడ్డాను, డిఓపి ఒక 7 రోజులు హాస్పిటల్ పడ్డాడు, డైరెక్టర్ బోస్ కూడా ఒక 5 days హాస్పిటల్ పడ్డాడు. సో దెన్ ఆఫ్టర్ అన్ని తర్వాత సో ఫైనలీ సినిమా చాలా మంచిగా అవుట్పుట్ వచ్చి ఈరోజు మీ ముందుకు ఇంత మంచిగా సినిమాని ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ వేణన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నన్ను నమ్మి డోలమ్మకి సబాల్టర్న్ ఫిల్మ్స్ నన్ను చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈటీవీ అండ్ సాయన్న, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. నాకు ఈటీవీ ఎప్పుడు నాకు ఒక ఫ్యామిలీ లాగానే నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాసు గారు అండ్ వంశీ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మీ టీంలో పాటు చేసుకున్నందుకు అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాహుల్ గారు. లాస్ట్ ఒక 15 days నుంచి ప్రొడక్షన్లో, పోస్ట్ ప్రొడక్షన్లో, వాటిలో మీ సపోర్ట్ చాలా. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్.